హెబ్రీ పత్రికలో 11 అధ్యాయాలు పూర్తి చేసుకుని 12వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ పత్రికలు చదువుతున్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సంఘాన్ని సంస్కరించడానికి, సంఘంలోకి చేర్చబడిన క్రైస్తవుడిని పరిపూర్ణ జ్ఞానవంతుడిని చేసి పరలోకానికి నడిపించాలి అన్న ఉద్దేశంతో సంఘాలకు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించిన పత్రికలు ఇవి. అంటే ప్రతి బాప్తిసం తీసుకున్న స్త్రీ పురుషులు ప్రతి వారు తప్పక చదువుకోవలసినవి, తప్పక వినవలసినవి, ఆలోచించవలసినవి ఈ పత్రికలు. మీరు ఎప్పుడు కూడా పత్రికలు చదువుతున్నప్పుడు లేదా ధ్యానిస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండాలి, ప్రభులో ఉన్న తర్వాత ప్రభులో నువ్వు ఇలా జీవించాలి, ప్రభు కొరకు ఇలా నిలబడాలి, లేదా నీ జీవితంలో ఏదైనా సంఘటన ఎదురవుతున్నప్పుడు దానిని వాక్యానుసారంగా ఎలా ఎదుర్కోవాలి అని పరిపూర్ణంగా నడిపింపు. ప్రభులో మనం వాక్యానుసారంగా నడవడానికి చాలా ప్రాముఖ్యమైనవి పత్రికలు. ఈ పత్రికలు మనకు అర్థమైతేనే, పత్రికలు మనకు బాగా వస్తేనే మన జీవితానికి సర్వసత్యం అంటే పరిపూర్ణంగా దేవుడి యొక్క మనస్సు అనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పత్రికల పైన ఎప్పుడైతే అవగాహన లేదో దేవుడు మనకి పూర్తిగా అర్థం కాడు, లేదా సంఘంలో ఎలా మనం ప్రవర్తించాలో మనకు అర్థం కాదు, దేవుడితో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో మనకు అర్థం కాదు. ఇవన్నీ పరిపూర్ణంగా దేవుడు మనకు నేర్పించటానికే పత్రికలను రాయించాడు. సో నేను చాలా ఎదురు చూస్తున్నాను, దేవుడి చిత్తమైతే పాత నిబంధన పుస్తకాలన్నీ అయిపోయి సమూయేలు గ్రంథం వరకు వచ్చాం. ఆ పుస్తకాలన్నీ అయిపోయి త్వరగా కొత్త నిబంధనకు రావాలి మనం. అప్పుడు పత్రికలు మీరు ధ్యానిస్తున్నారు చక్కగా ఒక దినమంతా, మిగతా వాళ్ళకి కూడా, మిగతా సంఘానికి కూడా ఈ పత్రికలన్నీ నేర్పిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మీరు ఆలోచించండి. మీరు ప్రతి బుధవారం నేర్చుకుంటున్నప్పుడు మీకు ఎంత ఆనందం వేస్తుంది. ఇన్ని విషయాలు ఉన్నాయా పత్రికల్లో, సంఘానికి, సేవకుడికి, తర్వాత విశ్వాసులకి, సంఘ ఎదుగుదలకు, ఆత్మీయ జీవితానికి ఎన్ని సంగతులు పత్రికల్లో ఉన్నాయి దేవుడు రాయించినవి. ఇవన్నీ సంఘం వింటే ఎలా బాగుంటుంది, అందరూ వింటే. ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప మీలేగాలు వచ్చి వినటం లేదు కదా. సో వాళ్ళు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది, సంఘం అంతా పత్రికలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. కనుక దేవుని పిల్లలారా, పత్రిక అనగానే నా ఆత్మీయ జీవితానికి అత్యంత అవసరం అన్న ఆలోచనతో మనం ఉండాలి. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనం తొలి శతాబ్దంలో మొదట సంఘాన్ని కట్టిన తర్వాత పేతురు గారు ప్రసంగంలో ఒక మాట అంటాడు. సంఘం అందరితోనూ చెప్పాడు. ఆ రోజు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళందరితోనూ చెప్పిన మాట ఏంటంటే, మీరు అపోస్తులుల బోధ యందును అంటాడు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక మీరు ఉండాలి అంటాడు. అందులో మొట్టమొదటి ప్రయోగించిన పదం ఏంటంటే ఆయన అపోస్తులుల బోధ యందును అన్నాడు. ఎక్కడుంది మరి అపోస్తులుల బోధ? పత్రికలే కదండి. పత్రికలే ఎవరి బోధ? అపోస్తులుల బోధ. అంటే ఆ బోధలో నువ్వు ఉండాలి అన్నప్పుడు పత్రిక ఎంత అవసరం మీరు ఆలోచించండి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలోకి వెళితే, ఎప్పుడు కూడా పౌలు గారు పత్రికలు రాస్తున్నప్పుడు పాత చరిత్రను జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తాడు. ఆయన పత్రికలు రాసే శైలి అలా ఉంటుంది. అంటే పాత నిబంధనలో జరిగిన సంగతులను ప్రస్తావిస్తూ ఈ సందర్భానికి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ పలానా చోట దేవుడు ఇలా అన్నాడు అని పాత నిబంధనలో ఉన్న సంగతులు ఎత్తి చెప్పుకుంటూ వెళ్తాడు. అలాంటివి 2 రెఫరెన్స్లు ఉంటాయి ఈ 12వ అధ్యాయంలో. 2 సందర్భాలను ప్రస్తావిస్తాడు. ఆ 2 నేను మీకు టైం ఉంటే, సమయం ఉంటే 2 చూపిస్తాను, లేదంటే ఒకటి చూపిస్తాను. 12వ అధ్యాయంలో ప్రారంభం ఏమంటున్నాడు అంటే, మీరు 11వ అధ్యాయం విన్నారు కదా అందరూ. 11వ అధ్యాయంలో భక్తులు పడిన కష్టాలు, భక్తులు చేసిన త్యాగాలు, దేవుడి పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ, నిజంగా చదువుతుంటేనే మనకి కళ్ళంపడి నీళ్ళు వచ్చే అన్ని పదాలు ఉంటాయి అక్కడ. ఎలాంటి పదాలు అంటే,
మీరు 37 కానీ 38 కానీ చదువుతున్నప్పుడు ఆ 37 చదువుతున్నప్పుడు 37లో రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. ఏమండి, ఈ జ్ఞాపకం పెట్టుకోండి. ఇవి ఎందుకు చదివిస్తారన్నట్టు కారణం ఉంది. రాళ్లతో కొడితే మనిషి నుండి ఏం కారుతుంది? రక్తం కారుతుంది. నెక్స్ట్ అక్కడ రంపాలతో కోయబడ్డారు. కోస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. జాగ్రత్తగా వినండి. శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఖడ్గం అనగానే కత్తి. నరికితే ఏమొస్తుంది? రక్తం కారుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే పాత నిబంధనలో లేదా యేసుక్రీస్తుల వారి వరకు, ఈ పత్రిక రాస్తున్న సమయం వరకు ముందున్న విశ్వాస వీరులందరూ కూడా రక్తాన్ని చిందించారు. ఇది మర్చిపోకూడదు. రక్తాన్ని చిందించారు. వాళ్ళ రక్తం ఒలికింది భూమి మీద. పౌలు గారి రక్తం కూడా చాలాసార్లు ఒలికింది. మీకు తెలియదు కాదు కదా. పౌలు శీల ఏమండి మరి పాటలు పాడుతున్నప్పుడు చెరసాల బద్దలైపోతుంది. అప్పటికి పౌలు గారు ఉంటేనండి ఏమన్నాయి చెప్పండి? గాయాలు ఉన్నాయి, రక్తం కారుతుంది. తర్వాత ఆ జైలు అధికారి తీసుకెళ్ళి కదా కట్లు కడతాడు. మీకు తెలుసు కదా, ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఈయన కట్లు కడతాడు. అంటే అప్పటి వరకు ఆయన శరీరం నిండా ఏమున్నాయంటే గాయాలే. ఇప్పుడు ఓవరాల్గా మీరు భక్తులను ఆలోచించినా, కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తులను ఆలోచించినా, పౌలు గారిని ఆలోచించినా, వాళ్ళ రక్తం కారుతుంది దేవుడి నిమిత్తం. వాళ్ళ రక్తం చిందిస్తున్నారు. ఏమన్నా నిజాలు మాట్లాడితే రక్తము చిందించేంత భక్తి దేవుడి కోసం ప్రస్తుత క్రైస్తవ్యానికి వచ్చిందంటారా? బాగా ఆలోచించండి. అంటే పత్రికలు ఎంత అవసరమని ప్రారంభంలో ఎందుకు చెప్పానంటే, మనం భక్తి జీవితానికి ఎంత దూరంగా ఉండిపోయామో మనల్ని హెచ్చరిస్తాయి ఇవి. మనం దేవుడి కోసం త్యాగం చేయడానికి కానీ, దేవుడి కోసం ఇవ్వడానికి కానీ, దేవుడి కోసం ఏదైనా చేయడానికి కానీ మనం ఎంత దూరంలో ఆగిపోయామో మనల్ని జ్ఞాపకం చేస్తాయి ఇవి. భక్తిలో నెడతాయి ముందుకి. భక్తి జీవితం, నీ జీవితం అసలు ఏం బాగోలేదురా, నీ జీవితం ఏమి సరిపోవటం లేదురా భక్తుల ముందు అన్నట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని తేలగొట్టేస్తాయి. రంపాలేటి, రాళ్ళతో కొట్టడం ఏంటి, ఖడ్గంతో చంపించబడటం ఏంటి, గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకోవటం ఏంటి, కట్టుకోవడానికి బట్టలు లేక దరిద్రులై ఉండటం ఏంటి, శ్రమ పడటం ఏంటి, హింస పొందటం ఏంటి, అడవుల్లో ఉండటం ఏంటి, కొండల మీద ఉండటం ఏంటి, గుహల్లో ఉండటం ఏంటి, సొరంగాల్లో తిరుగులాడుచు సంచరించిరి. చూసారా? ఇంట్లోంచి ఉండనివ్వలేదా? ఇళ్లలో ఉండనివ్వలేదు. పట్టణాల్లో ఉండనివ్వలేదు. గ్రామాల్లో ఉండనివ్వలేదు. తగిలేశారండి. ఎక్కడ పడితే అక్కడ తరిమేశారు అపోస్తుల్ని, భక్తుల్ని. ఇంత శ్రమ, ఇంత కష్టము వాళ్ళు ఎందుకు పడ్డారు అంటే, మీకు ఇప్పుడు ఇది అర్థం అవదు. వాళ్ళని అలా హోల్డ్లో పెట్టి 12వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఏం చేసింది? ఆవరించింది. అంటే ఇలా దేవుడు కొరకు బ్రతికిన భక్తుల జీవితము, ఆ భక్తి అంతా కూడా మనల్ని ఆవరించేసింది. దేవుడి కొరకు ఇంత ఉన్నతంగా బ్రతికిన వారు మన కళ్ళ ముందు ఉన్నారు అని ఉంది. అంటే వాళ్ళు ప్రాణాలు పెట్టేశారు, జీవితాలను పెట్టేశారు, అవసరమైతే ఇల్లు విడిచిపెట్టేశారు, కొండల్లో తిరుగుతున్నారట, గుట్టల్లో తిరుగుతున్నారట, అడవుల్లో తిరుగుతున్నారట. అంటే సమస్తాన్ని దేవుడి కోసం వాళ్ళు త్యాగం చేసినట్టుగా కనపడుతుంది మనకి. జాగ్రత్తగా వినాలి. సో అంత త్యాగాలతో వాళ్ళ దేవుడి కొరకు భక్తిని చూపిస్తే, ఈరోజు సేమ్ అదే దేవుడిని నమ్మావు, ఆ యేసుక్రీస్తుల వారి రక్తంలోనే నీ పాపాలు కడుక్కున్నావు. వాళ్ళ చేతుల్లో ఏ బైబిల్ ఉందో నీ చేతుల్లో ఆ బైబిలే ఉంది. కానీ దేవుడి కోసం అంత ఉన్నతంగా నేను ముందుకెళ్తాను, నేను దేవుడి కోసం ఏదైనా చేస్తాను అని అంత భక్తి మనకే కలగటం లేదు. ఎంతమంది భక్తులు ఎలా నిలబడ్డా సరే మనకేం కలగటం లేదు అంటున్నాడు? భక్తి. అంటే దేవుడి కోసం ఏదైనా చేయగలిగినంత ప్రేమ, దేవుడి కోసం ఏదైనా వదులుకోగలిగినంత త్యాగం మనకి రావటం లేదు. ఆ భక్తులు యొక్క సమూహం మన మీద ఆవరించేంత గొప్పగా బ్రతకమని మనకి సాక్ష్యమిస్తుంటే, మనమట, మన జీవితాలట చిన్న చిన్న వాటికి మీరు పాపంలో పడిపోతున్నారని మొదలెట్టాడు. అంతేనా? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును అట్లా ఏం చేయండి. మన మీద కూడా ఏమున్నాయి? భారాలు ఉన్నాయి. వాళ్ళ మీద కూడా ఏమున్నాయి? ఒకానొకనాడు భారాలు ఉన్నాయి. ఆ భారాన్ని వాళ్ళు మోసారు.
దేవుడి కోసం. మనం ఈజీగా పక్కనెట్టేస్తాం దేవుడి భారాన్ని. మీరు తెలివిగా ఆలోచించండి. మనల్ని ఈ మాటలు చాలా బలంగా తాకుతాయి, కొడతాయి. ఎలాగో తెలుసా? దేవుడి యొక్క భారాలను ఈజీగా మనం పక్కన పెడతాం. మన కష్టాల పేరు చెప్పి పక్కన పెట్టేస్తాం. లేదా నాకేదో పని ఉందని మన పనిని ముందు పెట్టుకుని దేవుడి పనిని పక్కకు పెట్టేస్తాం. మన శ్రమలను పక్కకు పెట్టేస్తాం. లేదా మనకున్న ఆశలో, ఆలోచనలో, ప్రణాళికలో మన మీద అయిపోవటం వలన దేవుడికి సంబంధించినవి చాలా పక్కన పెట్టేస్తాం. కానీ వాళ్ళు ఏం చేశారట? ప్రతి భారం, దేవుడు వాళ్ళ భుజం పైన మోపిన ప్రతి భారాన్ని వాళ్ళు ఏం చేశారట? మోసారట. అలా మోయడానికి వాళ్ళు రక్తం చిందించాల్సి వచ్చింది. యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం చదివారు ఎవరైనా? యెషయా ప్రవక్తతో దేవుడు ఒకానొక సందర్భంలో ఏం చెప్పాడు చెప్పండి? కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలన్నాడు. అన్నాడా? అది ఆయన మీద మోపబడిన భారం. ఇప్పుడు నీ మీద మోపితే ఎవరు చెప్పులు లేకుండా తిరుగుతారు? చేయొద్దండి. చెప్పులు లేకుండా తిరగమన్నాడు కాబట్టి దేవుడు నువ్వు తిరిగితే నీ కాళ్ళలోంచి రక్తం వస్తుందా రాదా? వస్తుంది. మీకు అర్థమవుతుందా? చెమట రక్తంగా మారిపోద్ది. యేసుక్రీస్తుల వారు సిలువలో రక్తం కార్చారనుకుంటారు చాలామంది. కాదు, ఏదేను తోట, క్షమించండి, ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న టైంలోనే ఆయన ఎగ్జైట్మెంట్కి, ఆ తీవ్రత, అంటే శిలువయాగం యొక్క తీవ్రత గురించి ఆయన బాగా ఆతృత పడిపోతున్నప్పుడు, టెన్షన్ పడిపోతున్నప్పుడు, ఆవేదనలో నుంచి ఆయన రక్తం అంతా చెమటగా కారిపోయిందని రాయబడుతుంది. అంటే రక్తం కార్చడం ముందే స్టార్ట్ చేశాడు. సిలువలో కొట్టిన తర్వాత కాదు, ముందు నుంచే కారుతుంది రక్తం. ఇలా మనం ఆలోచిస్తానండి, దేవుడి పక్షాన వాళ్ళు రక్తం కార్చేస్తారట. సంఘం, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మీరు కూడా, మనము కూడా ప్రతి భారమును దేవుడిని మీద ఏమైనా భారం పెట్టాడా? దేవునికి ఏదైనా బాధ్యత అప్పగించాడా? అయింది ఈ పని చేయాలి నువ్వని అప్పగించాడా? దేవుడు పని విషయంలో, దేవుడు మన పైన పెడుతున్న భారాల విషయాల్లో మనం ఏం చేయకూడదంటే విసుకోకూడదు, తప్పించుకోకూడదు. ప్రతి భారమును, నెక్స్ట్ ఏముంది అక్కడ? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టేయాలి. ఏమండి ఇది ఎంత సింపుల్గా రాశాడంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును అంటే మనం ఎందులో పడిపోతున్నామట? సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇదేంటిది? ఆ పాపం అంట నిన్ను ఈజీగా పడగొడుతుందట, సులువుగా. అంతేనా? అంటే నువ్వు పాపంలో పడిపోవడానికి పెద్ద కష్టం పడవలసిన అవసరం లేదు సాతానికి. సులువుగా, సింపుల్గా నిన్ను పాపంలో పడేస్తుందట. అలా సులువుగా, సింపుల్గా మనల్ని పడగొట్టే ప్రతి పాపమును మనం ఏం చేయాలంటున్నాడు? విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టకపోయినా, ఈ భారాన్ని మనం మోయకపోయినా, ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. దేవుడు భారాన్ని మోసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు దేవుడు భారాన్ని మోయలేడు. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు చెప్పాను నేను. ఆది కాండం నుంచి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నది ఒకటే మనిషికి, కయ్యను, నువ్వు సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది అన్నడా. అంటే దేవుడు పని చేయలేదు అంటే ఖచ్చితంగా నిన్ను ఎందులో పడేస్తుంది? అపవాది తీసుకెళ్ళి పాపంలో పడేస్తుంది. దేవుడి సన్నిధిలో ఉంటే, దేవుడు పనిలో ఉంటే పాపానికి దూరంగా ఉంటావు. దావీదు మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన జీవితంలో నుండి మహానుభావుడు ఒకే ఒక తప్పు, అంటే బత్షెబా విషయంలో చేసిన తప్పు. ఆ ఒక్క తప్పులో ఆయన పడ్డానికి కారణం ఏంటంటే, ఆ పాపంలో ఆయన పడ్డానికి కారణం ఏంటంటే, అక్కడ హోరున యుద్ధం జరుగుతుంటే యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు అంతే. ఆ రోజు దెయ్యం పడగొట్టింది. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు పనిలో ఉండవలసిన వాడు, దేవుడు సన్నిధిలో ఉండవలసిన వాడు, ఆ పనిలో ఉండకపోయినా, ఆ సన్నిధిలో ఉండకపోయినా ఒంటరిగా నువ్వు దొరుకుతావు. ఎందుకంటే అప్పటికి మన వాళ్ళు, మన సహోదరులు, మనం అనుకున్న వాళ్ళందరూ పనిలోకి వెళ్ళిపోతారు. నువ్వు అక్కడవే ఇంట్లో ఉంటావు, లేదా నువ్వు అక్కడవే ఎక్కడో సపరేట్గా ఉంటావు. ఆ టైంలో నిన్ను దెయ్యం నీతో పాపం చేయిస్తుంది. దెయ్యం నిన్ను లొంగగొట్టేస్తుంది. దెయ్యం నీలో ఉన్న విశ్వాసాన్ని పోగొడుతుంది. ఏం కాదు, ఇది ఒకసారి అందరు చేయట్లేదని సులువుగా నీతో పాపం చేయిస్తుంది. సులువుగానట, ఎంత బాగా రాశాడు చూసారా? సులువుగా చిక్కులు పెట్టే పాపం. సులువుగా, ఈజీగా పాపం చేయిస్తుంది. ఈజీగా, ఏవి కానట్టుగా పాపం చేయిస్తుంది. అంటే
భారాన్ని దింపుకున్నవాడు, అంటే దేవుడి పని భారం నాకు వద్దు, నేను చేయలేకపోతున్నానండి ఈ పని అని ఎవడైతే దింపుకుంటాడో, నేను నిజంగా చెప్తున్నానండి, వాడి జీవితం అంతా పాపాలు చేస్తూ ఉంటాడు. అందుకే చాలాసార్లు అడుగుతాను నేను, ఏదైనా పనిలో నుంచి తప్పుకుంటున్నా, పనికి ఎవరైనా రాకపోయినా, ఎందుకంటే రావట్లేదు, ఎందుకు ఈ పని చేయట్లేదు, ఈ పని దేవుడి పని నువ్వు వదిలేసావా, నువ్వు చేసేది అంతా పాపమే అవుతుంది, పాపమే చేయిస్తుంది నీతో. అందుకే రాశాడు. వీళ్ళని చూడండి ఒకసారి, ఎవరిని చూడాలి? భక్తులను చూడండి. ఆ భక్తులకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, చివరికి రాళ్లతో కొట్టించుకున్నారు, రంపాలతో కోయించుకున్నారు, జీవితాన్ని ఏమంటే రక్తం చిందించడానికి, ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఒప్పుకున్నారు తప్ప దేవుడి పనిని మాత్రం వాళ్ళు ఏం చేయలేదు, విడిచిపెట్టుకోలేదు. కనుక వాళ్ళు చివరి వరకు భక్తిలో ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. అంటే వీళ్ళందరినీ మనం సాక్ష్యంగా పెట్టుకుని, ఎవరిని? భక్తులందరినీ సాక్ష్యంగా పెట్టుకున్నా మనం చూడాల్సింది మాత్రం ఎవరినట? యేసును చూడాలి. ఎందుకు యేసును చూడాలి? యేసును చూస్తే యేసులో మనకి ఏమి కనబడదు, పాపము కనబడదు. పాటలో రాశానండి, 2వ చరణంలో వస్తుంది ఇది. పాపమే చేయని నన్నే ధరించావు, పాపమే చేయకుండా రోజు గడపకున్నావు అని రాశాను. నిజంగా ఆ లిరిక్ కరెక్ట్గా అర్థమవుతున్నాడు, గుండెలు పోతాయండి ఒక్కొక్కడికి. పాపమే చేయని నన్నే ధరించావు, పాపమే చేయకుండా రోజు గడపకున్నావు. అంటే ఎంత ఫీల్ అయ్యాడండి యేసు ప్రభు. నాలోనేమో పాపం లేదు, నన్ను ధరించిన నీలో ప్రతిరోజు కనపడదన్నది ఏంటట? పాపం, పాపం, పాపం. చూసారా? విశ్వాసమును కర్తయుధాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూడండి. మన చూపు ఎవరి వైపు ఉండాలట? యేసు వైపు. యేసు వైపు చూస్తే పాపం చెయ్యం. యేసు వైపు చూస్తే ఏమంటే దేవుడి సన్నిధికి దూరంగా ఉండలేమండి. దేవుడిని విడిచిపెట్టలేము, దేవుడి పనిని విడిచిపెట్టలేము, వాక్యాన్ని విడిచిపెట్టలేము. ఎవరిని చూస్తే? యేసును చూస్తే. ఇంకొకటి ప్రయోజనం ఏంటి తెలుసా? యేసును చూస్తే మన కోసం మనం బ్రతకాలనిపించదండి. యేసు ఎవరి కోసం బ్రతికాడు? తండ్రి కోసం. యేసును చూస్తే నువ్వు ఎవరి కోసం బతుకుతావు? తండ్రి కోసం. నువ్వు యేసు, ఇంకా నేను నిజంగా చెప్తున్నానండి, స్టిల్ ఇప్పటికీ నాకు డౌటే చాలామంది విషయంలో. గుడికి వచ్చే వాళ్ళందరూ యేసును చూసారా లేదన్నది ఒక డౌట్ నాకు. చూసారా? చూడటం అంటే మాకు కనపడలేదండి అని అనకండి. వాక్యము ద్వారా యేసును చూసారా? వాక్యము ద్వారా యేసును అర్థం చేసుకున్నారా? చూసారా? యేసుని చూసారా? యేసు వైపు చూచుచు, యేసు వైపు చూస్తే సొంత ఇష్టాలు ఉండవు, యేసు వైపు చూస్తే సొంత ఆలోచనలు ఉండవు, యేసు వైపు చూస్తే మన కోసం బ్రతకాలనిపించదు, దేవుడి కోసం బ్రతకాలనిపిస్తుంది. గుడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇంకా యేసు వైపు సరిగా చూడలేదు. ఇల్లు వచ్చి వెళ్తున్నారు తప్ప ఇంకా చూడలేదు. చూస్తే ఆగడ దేవుడి పనికి దూరంగా ఉండడు, చూసినోడు ఉండడు. చూడలేని వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అంతే, పై పైన. చూసావా యేసును? కంప్లీట్గా జీవితాన్ని అర్పిస్తావు. యవ్వన కాలంలో ఉన్న సౌలు యేసును చూశాడు. చూశాడు. యేసును చూసిన సౌలు సౌలయ్యాడా? పౌలయ్యాడు. చూడకపోతే సౌలే, చూస్తే పౌలు. ఈరోజు గుడికి వచ్చినోడు ఎవడైనా యేసును చూస్తే పౌలు అవుతాడు. అవ్వలేదు అంటే ఇంకా ఏం చేయలేదు. నాకు డౌటేనండి ఇప్పటికీ చాలామంది విషయంలో. దేవుడు పనికి రావటం లేదన్నా, దేవుడు పని నాకు భారమైంది అన్నాడా? యేసుని చూడలేదు. ఇంకా యేసుని ఏమి చూడలేదు, అలా వచ్చి వెళ్తున్నారు అంతే. ఆయన చూస్తేనండి ఆగడిక. ఆయన వాక్యం చూస్తే ఆగడు. ఆయన ఉన్న పరలోకాన్ని ఇమేజ్ చేసుకుని నా ప్రభు పరలోకంలో ఉన్నాడని ఎవడు వాక్యం ద్వారా యేసుని చూసినోడు ఆగడండి, ఉండలేడండి, బ్రతకకుండా ఉండలేడండి దేవుడి కోసం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనని యేసు వైపు చూడు. చూసిన సౌలు పౌలుగా మారి చచ్చిపోయేంత వరకు దేవుడు పనిచేశాడు. చచ్చిపోయేంత వరకు రక్తము కార్చలేదా పౌలు? కార్చాడు. ఇప్పుడు ఇదంతా మనకి ఎందుకు చెప్తున్నాడు? యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు చెప్తాడు అసలు విషయం. మీరు యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అంటే యేసు వైపు చూస్తేనే పరిగెట్టగలం. యేసు వైపు చూడకపోతే
మీకు విషయం చెప్పనా? రన్నింగ్ రేస్లో ఉన్నవాడు దేన్ని చూస్తే పరిగెడతాడు చెప్పండి? కప్పు, బహుమానం దృష్టిలో ఉందనుకోండి, పక్కోడు కొంచెం ముందుకు వచ్చేసరికి అమ్మ బాబు ఎలాగ ఆడు కప్పు కొట్టేస్తాడని ఇది పరిగెడతాడు. కప్పు కోసం దిగలేదు అనుకోండి రింగులోకి, ఏదో అమ్మనాళ్ళకి గెడ్డారు, లేదా ఏదో ప్రెస్టేజ్ కోసం దిగాడు, లేదా ఏదో దిగితే పేరు వస్తుంది కదా అని దిగాడు. ఇలాంటోడు బలంగా పరిగెడతాడా? ఎవడన్నా పరిగెట్ట, నాకు ఎందుకంటే అమ్మనాళ్ళు వెళ్ళమన్నారని వెళ్ళానండి, ఆడు పరిగెట్టినప్పుడు ఆడు చేస్తాను, నాకేం అవసరం. ఈడింకా కప్పును చూడలేదు, కప్పును చూస్తే పరిగెడతాడు. యేసుని చూసినాడు పరుగు పందెంలో, పరలోక పరుగు పందెంలో యేసుని చూసినాడు కూడా ఏం చేస్తాడు? పరిగెడతాడు. యేసు వైపు చూచుచూ మన ఎందున్న పరుగు పందెంలో మీరు పరిగెట్టండి అంటే చూస్తే పరిగెడతాం, చూడకపోతే. పరలోకంలో యేసు ఉన్నాడు, నేను పరలోకానికి వెళ్ళాలి. చూసావా? ఈ సంగతి తెలుసా నీకు? ఈ సంగతి చూసినోడు పాపం చేయడు, ఈ సంగతి చూసినోడు దేవుడికి దూరంగా ఉండడు, ఈ సంగతి చూసినోడు దేవుడి కోసం బ్రతకకుండా ఉండడు. యేసు వైపు చూస్తే పరిగెడతాడట, యేసు వైపు చూస్తే పరిగెడతాడు. చూడనోడు అల్లా కొంచెం అటు ఇటు యూటర్న్లో, లెఫ్ట్లో, యూట్లు ఏమండి ఉంటాయి కదండి, రైట్లు, వెనకున్న పక్కనే హైవేని వదిలేసి కింద పక్కన ఉన్న బట్ రోడ్లోకి దిగిపోవటం, సర్వీస్ రోడ్లోకి దిగిపోవటం, హైవే వదిలేస్తాడు. ఇక అంటే హైవే అంటే పరలోకం. మీరు చూడండి, ఏమన్నా నిజంగా మీరు ఆలోచించుకోండి, మీ జీవితాన్ని ఆలోచించుకోండి, మీకు ఎవరైనా తడుతుంటే వాళ్ళని ఆలోచించుకోండి. జేబీఆర్సీ చందానగర్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతోమంది పరిగెడతామన్నా నీ వెనకాల అన్నాను వచ్చారు, మధ్యలో వాళ్ళు యూటర్న్లు తీసుకొని కొంతమంది వెళ్ళిపోయారు. ఒకడు లెఫ్ట్ వెళ్ళిపోయాడు, ఒకటి రైట్ వెళ్ళిపోయాడు, ఒకడేమో ములపొదల్లోకి వెళ్ళిపోయాడు, ఒకడేమో మట్టి రోడ్లోకి వెళ్ళిపోయాడు, ఒకటి బండి ఏమో ఆగిపోయింది, రావట్లేదు ముందుకి. అలాగ వెళుతున్న ఈ పరుగు పందెంలో వెనక్కి వస్తున్న వాళ్ళు కొద్దిమంది, అలాగ వస్తున్న కొద్దిమందే. మీరు ఆలోచించుకోండి, మీరు తెచ్చిన వాళ్ళు చాలామంది ఆగిపోయి ఉంటారు. రారు, బండ్లు ఆగిపోతాయి ఇంజిన్ ప్రాబ్లంలు వచ్చి. ఎందుకు ఆగిపోతాయంటే వాళ్ళు ఎవరిని చూడలేదు, ఇంకా యేసును చూడలేదు. వాక్యం ద్వారా పరలోకమందున్న యేసు అర్థం కాలేదు, ఇంకా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని అర్థం కాలేదు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పరుగు పందెంలో మనం ఏం చేయాలి? ఓపికతో మనం ఏం చేయాలి అంటే, ఏమంటే ఇక్కడ పదం ప్రయోగించాడు మీరు. నేను అదే అంటున్నాను, ఏ పదాన్ని వదిలి ముందుకెళ్ళాం పత్రికల్లో. ఓపికతో పరిగెట్టండి అని ఎందుకన్నాడు? పరిగెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చాం కదని పక్కన కూర్చుంటే ఈలోపు ఇంకొకటి వెళ్ళి కప్పు కొట్టుకుని పోతాడు. సో పరుగు పందెంలో పరిగెడుతున్న వాడికి ఏ ఉండాలట? ఓపికతో. చాలా చోట్ల రాస్తాడండి ఈ పదం. రామపత్రిక 2:6 చూసినప్పుడు మీరు సత్క్రియను ఓపికతో చేయొచ్చు అంటాడు. అంటే దేవుడు పని చేయడానికి. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెట్టండి అంటే, పరుగు పందెం అంటే ఏంటి? దేవుడు పనే కదా. ఆ దేవుడు పని చేయడానికి మనకి ఏముండాలి? ముందు ఓపిక. కొంతమంది ఉంటారు రన్నింగ్ రేస్లో ఏం జరుగుతుందో తెలుసా? ఇడికి 5 కిలోమీటర్లు ఉంటుంది రన్నింగ్ రేసు. 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు అందరిని బోర్డర్ దగ్గర నిలబెడతారు ఇలాగా, రైట్? కుడికాలు ముందెట్టుకుని ఉండండి అంటాడు. వాళ్ళు కరెక్ట్గా 1, 2, 3, 4, 10 నెంబర్లు అయిన తర్వాత టక్ మన ఒక పిస్తోల్ నొక్కుతాడు. అప్పుడు ఏం చేయాలి? వీడు పరిగెట్టాలి. జాగ్రత్తగా వినండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆయాసంగా స్పీడ్గా పరిగెడతాడు ముందేడు. అందరూ అనుకుంటారు వీడు ముందుకెళ్ళిపోతాడు. ముందుకెళ్ళిపోయినప్పుడు ఏమనుకుంటాడు? నేను ముందుకు వచ్చాను మరి అనుకుంటాడు. విషయం ఏంటి తెలుసా? సక్సెస్కి ఒక ఫార్ములా ఫాలో అవుతారు లోకస్తులు. స్లో అండ్ స్టడీ. తెలుసు కదా మీకు? నెమ్మదిగా స్టడీ చేస్తూ వెళ్ళాలి, అప్పుడే సక్సెస్ కొడతాం. వీళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్గా రన్ అయిపోయి అంతే అందరికంటే ముందు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళేసరికి ఏమొచ్చేసింది? ఆయాసం వచ్చి అక్కడక్కడ ఆగిపోతాడు. ఈ ఆయాసం తీర్చుకునే లోపు వెనకనోడు ముందుకు వెళ్ళిపోతాడు. అందుకే పరిగెత్తేవాడికి ఏముండాలట? ఓపిక. దేవుడు పనిచేసేవాడికి కూడా ఏముండాలి? ఓపిక. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, ఎన్నో రకాల అపవాది మనల్ని టార్చర్లు పెడుతుంది. వీటినన్నిటిని తట్టుకునే ఓపుకుందా నీకు? నిలబడే ఓపుకుందా? వెక్స్ అయిపోతున్నావా? లేదంటే నీరసించిపోతున్నావా? లేదంటే అసహనం ఏమన్నా వస్తుందా? దేవుడి మీద, వాక్యం మీద, సన్నిధి మీద, దేవుడి పని మీద అసహనం ఏమన్నా వస్తుందంటే దెయ్యం మనల్ని పట్టుకున్నట్టే, పట్టేసింది అది. ఇక ఓపిక ఉండదు మనకి, దేన్ని టేక్ ఈజీగా తీసుకోలేము, ఎందుకంటే అసహనం వచ్చేసింది. మీకు ఇది అర్థం కావాలి అంటే, మీరు చేస్తున్న ఉద్యోగం మీద మీకు ఇష్టం ఉందనుకోండి, ఎలా చేస్తారు ఉద్యోగం?
బాగా చేస్తారు. ఉద్యోగం మీద ఈడు బాస్ మంచోడు కదరా, ఈ దీంట్లో మనకు లైఫ్ లేదురా, వేస్ట్రా ఈ ఉద్యోగం అని వచ్చిన తర్వాత మనసులోకి మీరు ఎర్లీగా పొద్దున్న లేచి హుషారుగా స్నానం చేసి ఎంట్లు కొట్టుకుని వెళ్తారా? మీరు చెప్పండి, ఎలాగ వెళ్తారు? దానికి తప్పదిగా ఆడు ఏడుతాడు కాబట్టి వెళ్ళాలి. అంటే ఒక దాని మీద మనకి ఎప్పుడైతే అసహనం వచ్చిందో దాని మీద మనకి ఏముండదంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. దేవుడి పని మీద కూడా, దేవుడికి ఇవ్వటం విషయంలో కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళటం విషయంలో కానీ, దేవుడికి చేయటం విషయంలో కానీ ఎక్కడైనా మనకు ఒక రకమైన అలసట మనకు వచ్చేసింది అనుకోండి, ఏంలే అన్న చిన్న నిర్లక్ష్యం మనకు వచ్చింది అనుకోండి, పోయినట్టే జీవితం పోయిద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ జీవితం పోయిద్ది. ఎందుకంటే దేవుడికి ఇవ్వటం కానీ, దేవుడికి చేయటం కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళటం కానీ ఇది పరలోకానికి సంబంధించింది. ఒక రోజులో అయిపోయేది కాదు, 2 రోజుల్లో అయిపోయేది కాదు. జీవితం పరలోకం చేరే వరకు ఉండాల్సింది కనుక ఈ విషయంలో మీరు దేంతో ఉండాలి అంటే ఓపికతో ఉండండి అన్నట్టు. ఓపికతో ఉండండి అన్నట్టు. హోటల్కి వెళ్ళారు, పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది. ఆడు కాస్త సాల్ట్ తక్కువ వేసాడు అనుకో, హే ఏం హోటల్ పోయి నువ్వు సాల్ట్ తక్కువ వేసావు, నీ హోటల్ బాగోదు, డబ్బులు తీసుకున్నావు అని రేజ్ అవుతాం. ఎక్కడ? హోటల్లో. ఇంట్లో భార్య ఉప్పు తక్కువ వేసింది, అలాగాను. ఇక్కడ నాటకాలు ఇవన్నీ సెట్ అవ్వవు. ఇక్కడ ఓపికతో ఉండాలి. ఎందుకంటే అది ఒక రోజు వెళ్ళొచ్చే హోటల్, ఈ హోటల్ జీవితకాలం హోటల్. ఇది ఎక్కువ మాట్లాడితే ప్లేట్లు తిరిగేస్తారు నెత్తి మీద, ఎక్కువ మాట్లాడితే తర్వాత రోజు నేను వండ నువ్వు తెచ్చుకో అంటది, అప్పుడు ఎండిపోద్ది మనకి. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలి? భార్య దగ్గర వంటల విషయంలో, రుచుల విషయంలో, అమ్మ కొంచెం ఉప్పు తగ్గిందమ్మా, వేస్తా, పర్లేదండి వేస్తానండి అంటది. హోటల్లో రేజ్ అయినట్టు ఇక్కడ రేజ్ అవ్వు. మీకు అర్థమైందా? ఓపిక అన్న పదానికి, ఓపిక అన్న పదం అర్థం కావడానికి నేను ఉదాహరణలు చెప్తున్నాను. నేను మీకు ఓపిక ఉండాలి. భార్య దగ్గర బయట అరిచినట్టు అరిస్తే, సరే నాకు వంటలు రావు, మరి నీకు ఇష్టమైన వంటలు వండుకో అంటది, చచ్చి ఊరుకుంటారు. అప్పుడు ఓపిక ఉండాలి. భార్యలతో ప్రవర్తించేటప్పుడు భర్తకి ఏమి ఉండాలి? ఓపిక. దేవుడు పనిచేసి పరలోకం కొట్టాలనుకున్నప్పుడు కూడా ఏముండాలి? ఓపిక. ఓపిక. మళ్ళీ చెప్తున్నాను, మీరు పనిచేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, మాటలు వస్తాయి. నేను చాలామంది చూశాను, వాటిని తట్టుకోలేక తొలగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు, చాలామంది తొలగిపోయారు అలాగే, ఆ ప్రెషర్ని తట్టుకోలేక. ఎందుకంటే దేవుడి పని ఎప్పుడైతే నువ్వు ముందుంటావో షార్ప్గా 4 మూలల నుంచి నొక్కుంటూ వస్తుంది. అది ఒక మూల ఏం కాదు. ఆర్థికంగా నొక్కుతుంది, ఆరోగ్యపరంగా నొక్కుతుంది, సహోదరుల రూపంలో ఏమో నిందలేస్తూ ఉంటుంది. ఇవన్నీ తట్టుకుని నిలబడాలంటే నీకు బోల్డ్ అంత లోపల దేవుడి మీద అమితమైన ప్రేమ ఉండాలి, వాక్యం అంటే ఇష్టం ఉండాలి, నేను ఏమైనా పరలోకం సాధించాలని గోల్ ఉండాలి. ఏమండి, ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళండి కప్పులు కొట్టడానికి ఎంత బాగా కష్టపడతారో తెలుసా మీకు? నిద్రపోరు రాత్రి పగళ్ళు. స్పోర్ట్స్ ఆడేవాళ్ళండి నిద్రపోరండి వాళ్ళు. క్రికెట్ ఆడేవాడు రాత్రిపూటగా లైట్లు వేసుకుని నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, లైట్లలో రాత్రిపూట నిద్రపోకుండా, బ్యాట్ బాల్. ఎందుకల్లో అంత తీవ్రంగా శ్రమిస్తున్నారంటే వాళ్ళకు గోల్ ఉంది. మేము ఎంచుకున్న మా క్రీడా రంగంలో మేము ఏం కొట్టాలి? కప్పు. మరి నీకేం గోల్ లేదా దేవుళ్ళో? నేను పరలోకం చూడాలి, ప్రభువుని చూడాలి, అది నీ గోల్ అయితే సేవలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వేం చేస్తావు? ఓపికతో నువ్వేం చేస్తావు? పరిగెడతావు. పరిగెట్టే ముందట, ఆ పరిగు పెట్టేటప్పుడట మనకి అలసట రాకుండా, మనకి నీరసం రాకుండా ముందు ఒక ఆయన చూసుకుంటూ వెళ్ళాలట, ముందు ఒక ఆయన్ని పెట్టుకోవాలట. ఎవరిని? యేసును. ఇప్పుడు క్రికెటర్ అవ్వాలనుకున్నవాడు ఇంట్లో చూడండి, అన్ని ఎవరి ఫోటోలు ఉంటాయి? సచిన్ టెండూల్కర్వి, వీరేంద్ర సెహ్వాగ్వి, కపిల్ దేవి బొమ్మలు ఉంటాయి. ఎందుకు? ముందు ఎవరి ఫోటోలు పెట్టుకున్నాడు? క్రికెటర్ అవ్వాలనుకున్నప్పుడు క్రికెటర్స్ ఫోటోలు పెట్టుకుంటాడు, అంతే కదండి. ఇప్పుడు గోపిచంద్ ఉన్నాడు, మీకు తెలుసు కదా, బ్యాడ్మింటన్ ఆడాడు. ఈ బ్యాడ్మింటన్లో గొప్పోడు అవ్వాలనుకున్నప్పుడు ఎవరి ఫోటోలు ఉంటాయి? గోపిచంద్ ఫోటోలు ఉంటాయి. తర్వాత ఇంకొక ఆవిడ సింధు అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఫోటోలు పెట్టుకుంటారు, పివి సింధు. ఏదైనా పాటలు గాత్రి కూడా మొత్తం గాత్రంతో దున్నేయాలనుకున్నాడు అనుకోండి, సింగర్ అయిపోయి మొత్తం ఎవరి బొమ్మలు ఉంటాయి? బాలసుబ్రహ్మణ్యం బొమ్మలు, మనో గారి బొమ్మలు, అంతే కదండి, ఎస్పి జానకి గారి బొమ్మలు. సింగర్ అయిపోవాలనుకున్నాడు, వాళ్ళని పెట్టుకుంటాడు. ఇప్పుడు నీ ముందు ఎవరిని పెట్టుకోమన్నాడు? యేసుప్రభుని. ఎందుకు యేసుప్రభుని పెట్టుకోవాలి? ఏం కొట్టాలి మనం? పరలోకం కొట్టాలి. యవనస్తులు అందరూ చెప్తున్నాను, మీరు దేని కొట్టాలి? ఏం కొట్టాలి? పరలోకం కొట్టాలి. కొట్టాలంటే మీకు ఏముండాలి? ఓపిక. ఓపిక ఎప్పుడు పోతే చెప్పాలి, ఎప్పుడు మనకి వెక్స్ అయిపోతుంది చెప్పాలి, ఎప్పుడు మనకి ఏముంది, ఎప్పుడు వస్తుంది ఈ భావం చెప్పాలి. మనం చేస్తున్న పని మీద
ఆ పని తెచ్చే ఫలం మీద మనం ఎప్పుడైతే చిన్న చూపు చూస్తామో అప్పుడే మనకేమొచ్చేస్తుంది తెలుసండి, నిర్లక్ష్యం వస్తుంది. అప్పుడే దాన్నే ఆయుధంగా చేసుకుని అపవాది కొడుతుంది. ఇది మీకు సింపుల్గా చెప్తున్నా కూడా చాలా లోతైన మాటలు ఇవి. మనం చేస్తున్న పని, దేవుడి పని ఎంత పవిత్రమైందో మనకు తెలియాలి. దానివల్ల మనకు వచ్చే జీతం ఎంత గొప్పదో మనకు తెలియాలి. దేవుడి కొరకు ఏ చిన్న పని చేసినా దానివల్ల మనం పరలోకంలో పొందుకునే ఫలం ఎంత గొప్పదో నిరంతరము మన హృదయంలో రన్ అయితేనే తప్ప దేవుడి కోసం బతకలేము. ఎందుకంటే భూమి మీద ఏదైనా పని చేసుకున్నాడు అనుకోండి మనిషి, వెంటనే జీతం వచ్చేస్తుందండి. ఆ జీతం వచ్చేయడం వల్ల పని చేస్తుంటే జీతం వస్తుంది. సో అప్పుడు ఎగ్జైట్ అయిపోయి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం దేవుడు పని చేస్తుంటే జీతం ఏమైనా కనబడుతుందా? కనబడదు. కనబడనప్పుడు దైవం ఏం చేస్తుంది? ఒరే ఎంతగా ఆలోచన చేస్తున్నారో ఏమొచ్చిందరో నీకు అంటది. వెంటనే మన మనసులోకి ఏం పడుతుంది? చిన్నగా ఎంతకాలం చేస్తున్నావు కదా, అక్కడికి ఏమొచ్చిందిరా అంటది. మరి లోకంలో ఏమి సంపాదించుకోవరా, ఎప్పుడు దేవుడి పని అంటే ఎలాగరా అన్నదనుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు పెద్ద బెలూన్ ఉందండి, గాలితో నింపబడింది. ఆ గాలి అంతా తీసేయాలంటే గుణం పట్టుకుని వెళ్ళాలా? ఏం చేయాలి చెప్పండి? చిన్న గుండు పిన్ని టక్కమని పడితే పెద్ద బెలూన్ అలా పడుకుంటుంది అంతే. నీలో ఉన్న ఈ కొండంత విశ్వాసాన్ని తీసేయడానికి అపవాది పెద్ద పెద్ద గుణపాలు అట్టుకుని ఏం రాదు. ఏట్రా నా చెల్లవు, ఏం సాధించావు అని వేసింది అంత చిన్నదే. మొత్తం గాలి అంతా బెలూన్ అలా కింద పడుకొని, నిజమే కదండి, ఏం సాధించున్నాను నేను, ఏం అర్థం అవ్వట్లేదు నా జీవితం, ఆడ అది చేస్తున్నాడు ఇది ఇచ్చేస్తున్నాడు, నేను అల్లగొడ్డిపోయి అయిపోయింది. గాలి తీసిందా? తీసింది. పబ్బ ఏం చెప్పాడండి పత్రికలు, బాబోయ్ పత్రికలండి ఇవి. మీరు యేసును చూడండి, యేసును చూడండి. ఎందుకంటే అది ఓపిక లేకుండా పడగొట్టేస్తుంది. ఆయన చూస్తే మీ ఓపిక పోదు అన్నాడు. యేసుని చూస్తే పోదండి మనకి. పక్కన ఎవరైనా చూసామనుకోండి పోయిద్ది. మనకు మనుషుల లక్షణాలు ఏంటంటే ఎప్పుడు కూడా యేసుని చూడండి అంటే వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగని, వీళ్ళు కళ్ళేమి వీళ్ళు చూస్తూ ఉంటాయి. అంతే కదండి. అప్పుడు అతను మనం కొంచెం బాగా అభిమానిస్తాను, అతను ఏదైనా తప్పు చేశారనుకోండి, అతనే తప్పు చేసినట్టు మనం చేసినా పర్లేదండి. సుమనన్న వల్ల వాడి బర్త్డేలో, వాడిదే అనుకుంటాను బర్త్డే, వాళ్ళ ఇంటి పక్కన చర్చిలో జరిగింది, గుర్తుందా ఒకసారి మీకు? వాడిదే అనుకుంటాను, జాయ్గడ్ బర్త్డే అనుకుంటాను. దావీదు గురించి చెప్పాను, మీకు ఎవరు గుర్తుందో లేదో. ఆ ప్రసంగం అంతా చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఒక అతను అన్నాడు, దావీదు గురించి చాలా బాగా చెప్పారండి, బాగుందండి, కానీ దావీదు కూడా పాపం చేశాడండి, మనం ఏ పాట వాడవండి అన్నాడు. బుర్ర పాడైపోయింది నాకు అంత ప్రసంగం చెప్పిన తర్వాత. అంటే ఇప్పుడు ఇంత ప్రసంగం చెప్పి నేను దేవుడి కోసం బతకరండి, ఇది ఎవరిని చూస్తున్నాడు? దావీదుని చూస్తే బుస్సుమని గాలిపోద్దా? గాలిపోద్ది. ఇప్పుడు యేసుని చూడు, యేసు ప్రభు తప్పు చేశారండి, మనం ఏ పాట ఉందండి డైలాగ్ వేయడానికి? నోరు మూసుకో, డైలాగులు ఉండవు ఇక్కడ. నాలో పాపం ఉన్నదని మీలో అది. అందుకే మనం దావీదుని చూడటం కాదు, ఈ మోషే గారిని చూడటం కాదు, ఎవరిని చూడమంటున్నాడు? ఇది ఆలోచన చిన్నవి ఉంటాయి. భక్తులే అయినా కూడా పాపం చిన్న చిన్నవి ఉన్నాయి, సరి చేసుకున్నారు వాళ్ళు, మంచోళ్ళు గొప్పవాళ్ళు కాదంటం లేదు. కానీ యేసు కంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు. అందుకే టాప్ మోస్ట్ ఉన్న ఆయన్ని ముందు పెట్టి నువ్వు చూస్తే ఆయన్ని చూడన్నాడు అంతే. యేసు వైపు చూచుచు నీకున్న పరుగు పందులు నువ్వేం చేయాలి? కమాన్ వెళ్ళిపోదాం పదండి, ఓపికతో. యేసుప్రభు జీవితం చూస్తేనండి ఎన్నో నిందలండి. మన పాట అంతా అదేనండి. నాకు యేసుప్రభు అర్థమైపోయిన తర్వాత పాట వచ్చింది అది. యేసుప్రభు జీవితం నిండా నిందలే, హింసలే, కష్టాలే, కన్నీళ్ళే. ఎక్కడైనా వెక్స్ అయిపోయాడా? నిర్లక్ష్యం వచ్చిందా? లేదండి. ఆడు కొడతాడు అంతేనండి. ఇంకో గ్రామానికి వెళ్ళి సువార్త చెప్దామండి. ఆడు మేకులు వేస్తారా? మేకులు వేసుకుంటారండి. శాస్త్రులు పరిచయాలు హింసిస్తారండి. ముందే తెలుసా అన్ని? ముందే తెలుసు. ఆయన ఎక్కడైనా భయపడినట్టుగా వెనక్కి వెళ్ళినట్టుగా ఉందా? లేదు. సో నువ్వు ఆయన చూస్తే నువ్వు దేవుడి పనిలోంచి వెనక్కి వెళ్ళావు. ఎవరిని చూడాలి? యేసును చూడు అన్నట్టు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ఈ పత్రిక, మీరు యేసును చూస్తూ మీ యందున్న పరుగు పందులో మీరు పరిగెత్తాలి. ఎందుకంటే ఎందుకు యేసును చూడమన్నాడు? తర్వాత వచ్చిన చూడండి అక్కడ, ఓపికతో పరిగెత్తుదము ఆయన అనగానే యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఈ శ్రమల తర్వాత యేసుక్రీస్తు వారికి ఏముందట? ఆనందం. మనం దేవుడి పనిలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమైనా వచ్చినా ఓపికతో చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనం కూడా దేంట్లోకి వెళ్తాం? ఆనందం. ఏమంటే రన్నింగ్ రేస్లో పరిగెత్తుకుని రిబ్బన్ కడ తాకేసిన వెంటనే అమ్మ వీడు గెలిచేసారని చెయ్యత్తగానే ఆడికి ఏమవుతుంది? కప్పు కొట్టేశాను రా. మన ఈ మధ్యకాలంలో ఏమీ లేదండి, సుత్తు కప్పు, ఈ IPL
ఆర్సీబీ వాళ్ళు గెలిచినందుకు మనుషులు చచ్చిపోయారు అక్కడ తొక్కిసలాటలో. ఏముందండి అక్కడ? ఆ కప్పెట్టి ఇంతగా డెప్ ఓపెన్ చేస్తే ఏం లేదు, లోపల కోహ్లీ గడు ఓపెన్ చేశాడు దాన్ని. మీరు చూసారు అది? ఏముందని కప్పు ఓపెన్ చేశాడు, ఏం లేదు, ఒత్తి గిన్నె. అది ఆ గిన్నె కోసమారా మనుషులు చంపేశారు. బెంగళూరు స్టేడియంలో మనుషులు చచ్చిపోయారు తెలుసు కదా, ఆ ఫైనల్ రోజు అనుకుంటాను. ఏముంది ఆ కప్పులు అంటే ఏం లేదు, మూత ఇచ్చి చూశాడు, ఏం లేదు, ఒత్తి గిన్నె ఇలా చూపించాడు అందరికి. ఏముందిరా దీనికోసం మన సస్తున్నాం 12 సంవత్సరాల నుంచి. కానీ యేసులా దేవుడి కోసం బ్రతికితే వచ్చే ఆనందం ముష్టి కప్పులంటే ఆనందమా? ఏ ఆనందం అండి అది? నిత్యరాజ్యం, పరలోకం చూద్దరుగానండి. పాటలో వేస్తానని పరలోకాన్ని. పరలోకం ఇలా ఉంటుందా? వచ్చిన తర్వాత అండి విజువల్స్ చేశారండి పరలోకం గురించి. బాబోయ్, చూస్తుంటే పరలోకం 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 మొత్తం బంగారం, మెరుపులు, పరిశుద్ధులు, ఏమంటే దేవదూతలు, దేవుడు సింహాసనం చుట్టూ ఆ గదులు, ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగుంటుందా పరలోకం. వాళ్ళ ఊహతో చేశారండి, ఎంత బాగున్నాయి అవి. అది దేవుడి కోసం బ్రతికితే మనకొచ్చే ఆనందం. అది చెప్తున్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఇది అండర్లైన్ చేయండి. దేని నిర్లక్ష్య పెట్టాడట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. దేవుడి కొరకు అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. మనం అవమానాన్ని నిర్లక్ష్య పెడతామా, నెత్తులో పెట్టుకుంటామా? బాగా ఆలోచించాలి. సంఘంలో మనల్ని ఎవడైనా అవమానిస్తే నిర్లక్ష్య, ఆడు అలాగంటాడే, నాకెందుకంటే నేను పరలోకం పోవాలి కదా, సంఘం కదా అంటావా? ఆడు నన్ను ఇలాగ అన్నాడని ఇక్కడ ఎట్టుకుంటావా? ఏమండి, లోకంలో ఎదగాలనుకున్నప్పుడు లోకం ఒక ఫార్ములా చెప్తుంది. ఒరే, మొన్న కశ్యప్ ఏదో ఉంటుందండి, అతను మోటివేటర్, అతను మోటివేషన్ క్లాసులు చెప్తాడు. అతను ఏం చెప్పాడంటే 2 క్లాతులు చూపించాడండి. ఇలా 2 క్లాతులు చూపించాడు. ఒకటేమో మురుకుగా ఉన్న క్లాత్, ఒకటేమో మంచి క్లాత్. ఈ 2 క్లాతులు ఇలా నీ ముందు పెట్టాను. సో ఈ మురికి క్లాత్ మీద నీ వస్తువులు ఏమైనా పెట్టాలనుకుంటే ఎలాంటి వస్తువులు పెడతావో చెప్పు అన్నాడు. మురుగు గుట్ట మీద ఎలాంటి వస్తువులు పెడతావండి? చెప్పులు పెట్టుకుంటాను, షూస్ పెట్టుకుంటాను అన్నాడు. దేని మీద? మురుగు గుట్ట. ఈ మంచి క్లాత్ వేసాను కదా, దీని మీద ఏదైనా వస్తువు పెట్టాలంటే ఏం పెట్టాలనుకుంటావు అంటే, నా సెల్ ఫోన్ పెట్టుకుంటాను, నా డబ్బులు పెట్టుకుంటాను, మంచి బాగుంది కదా అన్నాడు. అంటే మురుకుగా ఉంటే వచ్చి దాని మీద మళ్ళా వచ్చి ఏం పడ్డాయి? మురికియే పడ్డాయి. క్లాత్ తెల్లగా ఉంటే వచ్చి ఏం పడ్డాయి? మంచి పడ్డాయి. అప్పుడు నీ హృదయం ఎలాగుంటే అవే వచ్చి నీ మీద పడతాయి అన్నాడు. ఎలాగుంది? నీ హృదయం పాజిటివ్గా ఉందనుకోండి, అన్ని పాజిటివ్గా ఉన్న వాళ్ళే నీ ముందు కలుస్తూ ఉంటారు. ఆయన మంచోడు అని, తమ్ముడు మంచోడు అన్నావు అనుకోండి, అందరూ మంచిగానే కనబడతారు. ఆడెలాగట్ట, ఈడెలాగట్ట అన్నావు అనుకో, మంచోడు కూడా ఎలా కనబడతాడు? మీకు అర్థమైందా? చిన్న లాజిక్ అండి ఇది. అంటే నీ హృదయంలో ఏముందో నీ కళ్ళ ముందు అదే కనబడుతుంది. హృదయం నీట్గా ఉందనుకోండి, హృదయం క్లీన్గా ఉందనుకోండి, హృదయం బాగుందనుకోండి, అందరిలో ఏం కనబడతారు మనకి? మంచోళ్ళే. మన హృదయం నిండా వ్యక్తుల మీద ప్రేమ ఉంటే అందరూ మంచోళ్ళేనండి. ఎప్పుడైతే మన దగ్గర లోపల కొంచెం నల్లగా ఉంటుందో ఆ వచ్చేవన్నీ కూడా మనకు నల్లటయే వస్తాయి. ఇది ఇంకా నల్లగైపోద్ది అనమాట. సో నీ హృదయం వాక్యానుసారంగా ఉంటే, నీ హృదయం ప్రేమతో ఉంటే, నీ వాక్యంతో నీ హృదయం నిండి ఉంటే నీ కళ్ళ ముందు అంత పాజిటివ్గా ఉంటుంది. అంత చాలా బాగుందండి. నాకు చాలా సంవత్సరాల క్రితం అండి, పేర్లు చెప్పను, ఎప్పుడూ డిస్కస్ చేసినా ఏమండి, ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ఎప్పుడు చెప్పినా సరే మాట్లాడండి, వాళ్ళు మంచోళ్ళు కదండి, వాళ్ళు అలాగండి వాళ్ళు చేస్తున్నారండి, వీళ్ళు ఇచ్చేస్తున్నారండి. నాకు చాలా వాళ్ళు అవసరం అర్థం కాక, పాపం వీళ్ళకి జనం అంటే ఎంత ప్రేమ, అంత చక్కగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు, అందుకే చెప్తున్నారు అనుకున్నాను. కొంతకాలానికి అర్థమైంది అందరి తేడా కాదు, వీళ్ళు తేడా అని. ఇది కూడా ఎప్పుడు చూడు ఆడు ఎవడైనా సరే అలాగా ఇదేం దరిద్రం ఇది. అప్పుడు అనుకున్నాను ఇది నల్లగొడ్డ అయిపోయింది లోపలని. అంతే కదా, లోపల నల్లగా ఉంటే కనబడేవన్నీ ఎలా కనబడతాయి? లోకంలో సామెత ఉంది, పచ్చకామెరలోడికి. అంతే మరి, నీ హృదయంలో ఏముంటే అదే కనపడుతుంది కళ్ళ ముందు. నీ హృదయంలో వ్యక్తిని బాగా చూస్తున్నాం అనుకోండి, అతను ఏం చేసినా బాగుంటుందండి. ఒక వ్యక్తిని చెడ్డ చూపుతో చూస్తున్నాం అనుకోండి, మనం అతని మంచి చేసినా కూడా మనకి ఎలా కనపడతాయి? ఒకడు దొంగోడు అని ముద్దాడిపోయిన తర్వాత ఆడు దొంగతనం చేయకపోయినా, లేదా మన జేబులో డబ్బులు పోయినా ఆడనే చూస్తూ ఉంటాం ఇలాగా. అంతే కదండి, ఆయన ముద్ర వేసిన దొంగోడు అని.
అలా మన హృదయం ఏదైతే అవతల వ్యక్తి మీద పెట్టుకుంటుందో అదే మనలో కనిపిస్తుంది. మంచోడేనండి, దేవుడి కొరకు శ్రమ పడతాడండి, కష్టపడతాడండి, వాక్యం అంటే ఇష్టం అండి, చక్కగా వస్తాడండి, ఇలాగ మనం వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, అతను ఏమైనా చిన్న చిన్న చేసినా కొట్టుకుపోతూ ఉంటాయి. అది దేవుడు మనకు ఉండాల్సిన మంచి లక్షణం, స్వభావం గురించి చెప్తున్నాడు. ఏంటంటే నీకు ఏదైనా జరిగినా అవమానాన్ని నువ్వేం చేయాలట, నిర్లక్ష్య పెట్టు, లైట్ తీసుకో, డోంట్ వరీ అండి, వస్తూ ఉంటే పోతూ ఉంటారండి, పరలోకం కదండి గమ్యం. చూసారా, అవమానాలను నిర్లక్ష్య పెట్టండి, మీకు తగులుతున్న దెబ్బలను నిర్లక్ష్య పెట్టండి, మీకు ఎదురవుతున్న గాయాలను నిర్లక్ష్య పెట్టండి, వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టండి. కానీ లక్ష్యం దేని మీద పెట్టాలి? పరుగు పందెం, పరలోకం, అంతే కదండి. ఇప్పుడు ఇవి నెత్తికెక్కించుకున్నాం అనుకోండి, ఈ అవమానాలు, ఈ నిందలో, హింసలో, భారాలు ఏమన్నా మన బుర్రకెక్కించుకున్నాం అనుకోండి, మన లక్ష్యం గురి దెబ్బతింటది. మనం చెప్పాను కదా సింగర్ కోసం, మేము 10 మాటలు మాట్లాడితే అతను ఒక మాట మాట్లాడుతున్నాడు, ఓకేనండి అంటున్నాడు. ఏవురా అంటే గొంతు ఖర్చు అయిపోద్దట. సరేండి, గొంతు ఖర్చు అయిపోతాడు. అటు గొంతును అమ్ముకోవాలి కదండి, నేను పాటలు పాడాలి కదా, మీతో ఎక్కువ మాటలు మాట్లాడేస్తే ఇది అరిగిపోద్ది అంటున్నాడు. బాబోయ్, నాకు బుర్ర పాడైపోయింది. అంటే ఎంత బాగా దాచుకుంటున్నాడు. లక్ష్యం ఉంది అతనికి. ఏంటి లక్ష్యం? రోజుకు 4 పాటలు పాడాలంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడాను అనుకోండి పాట పోయిద్ది. లక్ష్య పెట్టాడు. దేని మీద ఉంది లక్ష్యం అంటే గొంతును కాపాడుకొని గొంతు ద్వారా నేను ఏం చేయాలి? పాటలు పాడాలి. నువ్వు ఏమి లక్ష్యం ఉంది నీకు? ఏం లక్ష్యంతో వేటిని నిర్లక్ష్య పెడుతున్నావు? నిజాలు మాట్లాడుకుంటేనండి, ప్రభు దగ్గరకు వచ్చాం అని చెప్తారు కానీ వాళ్ళ లక్ష్యం అంతా లోకం అండి, నిర్లక్ష్య పెట్టేది దేవుణ్ణి అండి. నిజమే కాదు చెప్పండి? లక్ష్యం లోకం, నిర్లక్ష్య పెట్టేది దేవుణ్ణి. రివర్స్లో చెప్పాడు దేవుడు, దాన్ని నిర్లక్ష్య పెట్టు, నన్ను ఏం చేయాలి? లక్ష్య పెట్టు అన్నాడు. రివర్స్లో వెళ్తుంది లోకం, దెబ్బతింటది. ఆ దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది, లేదా భూమి మీద అర్థం కాకపోతే చచ్చిపోయిన తర్వాత నరకంలో పడితే అర్థమవుతుంది. చచ్చ లక్ష్యం దెబ్బతిన్నదని. కనుక దేవుడు పనిలో మనకు ఎదురవుతున్న అవమానాలను మనం ఏం చేయాలట? నిర్లక్ష్య పెట్టండి. ఎందుకంటే ఎదుటే ముందేముంది? బహుమానం ఉంది. ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీనండి విపరీతంగా గాయాలు అవుతాయండి, తెలుసా మీకు? దెబ్బలు తగిలేస్తాయి వాళ్ళకి. కాళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి, వేళ్ళు ఇరిగిపోతూ ఉంటుంది, చేతులు వాచిపోతూ ఉంటాయి, కండరాలు ఎక్కిపోతూ ఉంటాయి. క్రికెట్ ఆడే వాళ్ళని చూసారా మీరు? కొన్నిసార్లు బ్యాట్తో కొడుతూ మైదానంలో పడిపోతాడు. ఆ దెబ్బలు, ఆ పెయిన్ వాడు ఎందుకు భరిస్తున్నాడు చెప్పండి? ఎందుకు భరిస్తున్నాడు? ఆట బాగా ఆడాలి, నేను కప్పు కొట్టాలి, లేదంటే దేశానికి విజయం తీసుకురావాలి. నీకేంటి గోలు దేవుళ్ళో? నేను పర్సనల్గా మ్యాన్ టు మ్యాన్ కలిసేవాడిని, సువార్తలకు ఎక్కువగా తిరగడం వెళ్ళినప్పుడల్లా చాలామందిని అడిగేవాడిని అండి, బాబు దేవుళ్ళో నీ గోల్ ఏంటంటే, దేవుళ్ళో గోలా? ఇలా చూసేవారు కొంతమంది. అంటే దేవుడి కోసం ఏ గోలు ఉండదా? నిజంగా చెప్తున్నానండి, నేను లక్ష్యం పెట్టుకునే చేసి బ్రతికాను దేవుళ్ళో. వాక్యం నేర్చుకోవాలి, బైబిల్ బాగా రావాలి, ప్రసంగాలు వినేవాడిని, చదువుకునేవాడిని, ప్రసంగాలు వినేవాడిని, నాకు గురువు ఉంది, నాకు బైబిల్ బాగా నేర్చుకోవాలని నేర్చుకున్నాను. నేర్చుకోవటం వల్ల దేవుడు కాస్త వాడుకుంటున్నాడు, పని ఇచ్చాడు. ఏదో గోల్ ఉండాలి కదా దేవుళ్ళో. నీ గోల్ ఏంటి? దేవుడి కోసం ఇది చేయాలండి, దేవుడి కోసం ఈ హైట్స్ ఎప్పటికైనా సాధించాలండి, నన్ను బట్టి కానీ నా కుటుంబం బట్టి కానీ దేవుడి కోసం ఇది జరగాలి, గోల్ అండి నాకు. ఏముంటాయండి మనుషులు గోల్స్? నిర్లక్ష్యంగా ఏది పెట్టాలో దాన్ని లక్ష్య పెట్టారు, దేన్ని లక్ష్య పెట్టాలో దాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. అవమానాలను, లోకాన్ని నిర్లక్ష్య పెట్టి, ఏమంటే ఆయన గురించి చెప్తే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు యేసుప్రభు. అవమానాలు, నిందలు, సిలువ అన్నిటినీ సహించాడట. నువ్వు దేన్ని సహిస్తున్నావు? ఎంత బాగా రాశాడు చూసారా? సిలువను సహించాడట. అక్కడ రాయబడిన పదం చిన్నదేనండి. ఆ సిలువ యాగం చిన్నదా? మేకులేయించుకోవటం, మూలకిరీటం పెట్టించుకోవటం, బల్లెపోట్లు, ఏమంటే ఆ రక్తం ఓడిన శరీరం పైన పచ్చిపానుతో చేసిన ఆ సిలువను మోయటం, ఇదేమన్నా చిన్నదా? దాని అంతటా ఆయన ఏం చేశాడట? సహించాడట. నిజాలు మాట్లాడుకుందామండి, మనకి ఎవరి చేతులు మేకులేస్తున్నారు చెప్పండి సహించుకోవడానికి? ఉన్నాయా? కాళ్ళకి మేకులు ఉన్నాయా? సిలువ యాగం ఏమన్నా ఉందా? కొంచెం చెమటాడుతుందా? గట్టిగా నిజాలు మాట్లాడుకుందాం. ఫ్యాన్లు కట్టేసి క్లాస్కి రమ్మంటే ఎవరు వస్తారు? చేయొద్దండి. ఫ్యాన్లు ఉంటేనే కొంచెం ఏమన్నా చల్లగా ఏసీలు చూడరాదు అంటున్నారు కొంతమంది ఎండాకాలంలో. వాళ్ళకు ఉంది పరిస్థితి. ఇక రక్తాల, ప్రాణాల, జీవితాల, అమ్మ బాబోయ్. నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను దేవుడి సన్నిధిలో. దేవుడి కోసం అవసరమైతే చచ్చిపోవడానికి సైతం రెడీగా ఉండాలండి. అదే భక్తి అంటే. ఇంక ఏ డ్రామాలు వేసినా దేవుడికి నచ్చం.
అన్ని డ్రామాలే ఆర్టిస్టుల కింద చూస్తూ ఉంటాడు. ఆ నాటకాలు నీకు తెలిసిన నువ్వు కరెక్ట్ టైం వచ్చేసరికి హ్యాండ్ ఎత్తావు, నాకు తెలిసి పో బాధ్యత అంటాడు. అంతే మనిషి కరెక్ట్ టైం వచ్చేసరికి హ్యాండ్ ఇస్తాడు, దేవుడికి హ్యాండ్ ఇస్తాడు అంతే. ఇంక వీడు వచ్చేసాడు, ఎదుగొచ్చాడు, ఇక కరెక్ట్గా నాకు ఉపయోగపడతాడు, యవనానికి వచ్చాడు, వీడు బలం అంతా ఇచ్చేస్తాడు, చక్కగా ఏదో గోలు పెట్టుకుని నాకు ఏదో చేస్తాడు అనుకున్న టైంలో టక్ మన హ్యాండ్ ఇస్తాడు. మరి చెల్లి వచ్చింది కదా అని అంటాడు అంతే. అంటే ఆ రూపంలో హ్యాండ్ ఇచ్చాడు, ఇక నమస్కారం వెళ్ళి మరి ఏం చేస్తాం, అంతే కదండి. హ్యాండ్ అంటే దేవుడికి చెయ్యిస్తారు, దేవుడికి దెబ్బేస్తారు. అలా మనం వేయకుండా మనకు వచ్చే ప్రతి దాన్ని ప్రభు కోసం సహించుకుంటూ మనకు అప్పగించబడిన దాన్ని చేసుకుంటూ ముందుకు మనం వెళ్ళాలి. ఎంత చెప్తున్నాడు చూసారండి, ఉన్నాయి 4 మాటలే, ఎంత చూసారు అందులో ఒక విషయం, ఎంత విషయం చూసారా. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని నువ్వు ఎదిరించాలి అంటే యేసును చూసి యేసు పడిన కష్టాలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు ఏ పాపంలో పడతావు? ఇక ఆయన చూస్తే ఏ పాపంలో పడతావు? ఆయన చూస్తే ఏ భారం దింపుకోవాలనిపిస్తుంది? భుజాల మించి దింపుకోవాలనిపిస్తుందా? చచ్చ యేసు కంటే నేను ఏం చేస్తానండి, చిన్నది చేస్తానండి బాబు, దీన్ని కూడా వదులుకుంటే ఎలాగండి? భారం, దేవుడు భారం ఈజీగా దింపేసుకుంటున్నావా, ఈజీగా వదిలేసుకున్నావు? తప్పండి. పెంచుకోండి, పెంచుకోండి. నిజంగా చెప్తున్నాను, ప్రతి క్షణం నేను పెంచుకోవడానికి ట్రై చేస్తాను. ప్రసంగాలు చేయటం, సంఘాన్ని నడపటం, ఈ క్లాసులు చెప్పడం, ఇదే ఒక విపరీతమైన స్ట్రెస్ భారం అని కూడా నేను ఇంకో కొత్త వింగ్లోకి వెళ్ళాను. పాటలు రాస్తున్నాను, వస్తున్నాయి పాటలు సూపర్గా వస్తున్నాయి, అది కొత్త వింగ్ వస్తున్నాయి, రాస్తున్నాం. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నాను, పుస్తకం రాస్తున్నాను, అది వస్తుంది. ఒకటి స్కిట్ చేయాలని స్కిట్ రాశాను, స్టోరీ ఈరోజు అయింది. అది మొత్తం ఏదో ఒకటి కొత్తవి, ఇంకా కొత్తవి ఏ ఒకటి చెయ్యాలి. పెంచుకోవాలి, భారాన్ని తగ్గించుకోకూడదు. దేవుడి కోసం దేవుడిచ్చిన భారాన్ని మరింతగా మనం పెంచుకోవాలి. దేవుడికి ఏదైనా సహాయం చేస్తున్నావా? ఏమన్నా నెలసరి జీతం తీసుకునే దగ్గర సంవత్సరానికి ఒకసారి జీతం పెంచమని అడుగుతామా? అడగమా? అడుగుతారా? జీతం పెంచమని అడుగుతారా? అడుగుతారు. దేవుడికి ఇచ్చేది పెంచుతామా? ఇక్కడ ఏమన్నా కోసేద్దామని చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసారా, పెంచుకోవాలా తగ్గించుకోవాలా? పెంచుకోవాలి. దేవుడు, ఎందుకంటే ఇక్కడ నువ్వు పెంచుకుని దేవుడికి ఇచ్చే ప్రతిదీ పరలోకంలో పడిపోతుంది, తర్వాత అనుభవిస్తావు. ఇంకో కొంచెం ఎందుకు చేసుకోలేకపోయినాడు బాధపడతావు. బాగా ఆలోచించండి నేను చెప్పేది. కనుక మనము దేవుడి కోసం నిలబడటంలో ఎలా నిలబడాలని చెప్పాడంటే చివరికి ఒక మాటలో చెప్పేశాడు విషయం అంతా. మీరు ఏమండి, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం యేసుక్రీస్తుల వారు కూర్చున్నారు. 3వ వచనం, మీరు అలసట పడకయు. చూసారా, మనకేమొస్తుందట? అంతే కదండి. అలసట రాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి దేవుడి పనిలో? అలసట వస్తుందా రాదా? వస్తుంది. మోకాళ్ళు లాగుతూ ఉంటాయి, లాగుతాయి. తలపోటు వస్తూ ఉంటుంది, చేతులు లాగేస్తూ ఉంటాయి, ఏమంటే కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటుంది. ఈ విషయంలో మనకేం వచ్చేస్తుందంటే అలసట వస్తుంది. స్టిల్ ఇప్పటికీ నేను భయపడతాను. నేను అలసిపోయానండి, క్లాసుకి రాలేను, నేను అలసిపోయానండి, మీటింగ్కి రాలేను అంటానేమోనని భయం వేస్తుంది. అలసట మనకి రాకూడదు, అలుపు అనేది రాకూడదు దేవుడి పనిలో. అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ఇందాక నేను చెప్తున్నది ఇదేనండి. విసుగు వచ్చేస్తుంది మనకి. కంటిన్యూగా ఏ జీతం లేకుండా పని చేస్తున్నప్పుడు మనకి ఏం వచ్చేస్తుంది? విసుకే కదండి. దేవుడు పని చేస్తే ఏముంది, లోకంలో ఉద్యోగం చేస్తే నెలసరికి ఏం పడిపోతుంది, అకౌంట్లో జీతం పడుతుంది, అక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఇక్కడేముంది? ఇక్కడ ఏం ఉండకపోక పైనుంచి రాళ్ళు వేస్తూ ఉంటాడు ఆడు దెయ్యంగడు. నిందలు, హింసలు, బాధలు, కష్టాలు, శ్రమలు తొక్కిన ఆరదీస్తూ ఉంటాడు. ఇక్కడ ఏముండదు. అప్పుడు మనకి దేవుడి పని మీద, దేవుడి కోసం బ్రతికే విధానం మీద మనకి ఏమొస్తుంది? విసుగు వస్తుంది. అది రానియొద్దు ప్లీజ్ అంటే. వెసకకయుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోనండి. మీకు విసుగు రాకూడదంటే ఎవరిని తలుచుకోవాలట? యేసు ప్రభువుని. ఎన్ని అంశాలు పెట్టారండి మహానుభావుని. విసుకున్నాడు ఎక్కడైనా? శాస్త్రులు, పరిచయాలు ఏ ప్రసంగంలో దొరుకుతాడా, ఎక్కడ నొక్కేద్దామా, ఎక్కడ కొట్టేద్దామా, ఎక్కడ చంపేద్దామా, ఎన్ని ప్రయత్నాలండి యేసు ప్రభు మీద. ఎక్కడైనా విసికాడట. మనం కరెక్ట్గా 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు గట్టిగా దేవుడు పని చేసాం అనుకోండి, మనకేమొస్తుంది చెప్పండి? నిజాలు మాట్లాడుకోండి. ఎప్పుడు మాకేనా టీ మార్చేయండి అంటారు మీలోని చాలామంది. మార్చేయండి ఈ సంవత్సరం, ఎవరికైనా ఇచ్చేయండి మాకు కొద్దిగా. అదిట్టది నేను మిమ్మల్ని ఎవరిని ఏమంటాం లేదండి. కాకపోతే మీరు ఏం పోగొట్టుకుంటున్నారో మీకు చెప్తున్నాడు అంతే. మీరు కాకపోతే ఇంకొకరు చేసేస్తారు, కానీ మీకు వచ్చే ఫలం పోయిద్దండి. ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. పర్లేదన్న నేనే చేస్తాను, నా మీద వేసేయండి,
అన్నీ కంటిన్యూ చేయండి. నేనే చేస్తాను, ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. పెంచుకోవాలి, తగ్గించుకోకూడదు. ఎప్పుడు దేవుడు పని భారాన్ని మనం ఏం చేయాలంటే పెంచుకోవాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. తట్టుకుని పరలోకం అనే ఆ ఫలం వస్తుంది నాకు, పరలోకం వస్తుంది నాకు, పరలోకం అని ఆ పరలోకపు ఆనందాన్ని ముందు పెట్టుకుని శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నిద్ర ఒక రోజు లేకపోతే తట్టుకుంటామండి, 2 రోజులు లేకపోతే తట్టుకుంటాం, వారం రోజులు లేకపోతే తట్టుకుంటాం. నెలల తరబడి నిద్ర ఉండదు నాకు, తల విపరీతంగా బాధపడుతుంది. నన్ను చూస్తున్నారు మీరు, జుట్టు అంతా ఊడిపోతుంది, మీకు తెలుసలేదు. ఎందుకు ఊడిపోతుందంటే నిద్ర లేదు, స్ట్రెస్ హెవీ, మొత్తం స్నానం చేస్తే ఎంత జుట్టు వస్తుంది, వేడెక్కిపోయి బుర్ర, రెస్ట్ లేదు. అలాగని తగ్గించుకుంటామా? పోతే పోనివ్వండి జుట్టు, పోతే పోనివ్వండి బాడీ, పోవాలి ఎక్కడికి పరలోకం. ఇది పోతే మట్టిలో పడుకుంటుంది వెళ్ళి, దీనికోసం ఎవడు లెక్క చేస్తాడు? కనుక సాధ్యమైనంత మట్టుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. అది దేవుడి పనికి అడ్డుపడిపోతుంది అన్నప్పుడు ఆరోగ్యం వద్దు, ఏమొద్దు, నువ్వు వెళ్ళి హాయిగా త్వరగా అందులో పడుకో, మేము వెళ్ళిపోవాలి ఎక్కడికి పరలోకాన్ని. దీన్ని లెక్క చేయటం, దీన్ని సుఖ పెట్టడం ఆలోచించామంటే ఎక్కువగా దేవుడి కోసం మనం బ్రతకలేం. కింద చెప్తాడు అసలు విషయం. ఇప్పుడు 4వ వచనంలో ఏమంటాడంటే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని మీరు చూసారా? పాపంతో పోరాటం. పాపం అంటే లోకం సుమా, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన కట్టడలు, లోక సంబంధమైన భారాలు, వీటితో మీరు పోరాటంలో మీకు ఇంకా ఏం రాలేదంటున్నాడు? రక్తము కారునంతగా ఇంకను మీరు దానిని ఏం చేయలేదు. బబ్బబ్బా, అంటే మనకి అవసరమైతే దేవుడి పనిలో, పాపాన్ని ఎదిరించడంలో, లోకాన్ని ఎదిరించడంలో మనకేమో చేయాలి? రక్తం అండి. అపోస్తులు అందరికి ఏం కార్చారు చెప్పండి? వాళ్ళు రక్తం. పాపం చేసి కార్చారా? పాపాన్ని ఢీ కొట్టినందుకు కార్చారా? ఢీ కొట్టారు వాళ్ళు పాపాన్ని. మీరు చేస్తున్నంత తప్పు, పోతారు మీరు అంతా నరకానికి, యేసే నిజ రక్షకుడు, మీరు బ్రతకాలి దేవుడి కోసం అన్నందుకు, ఆ పాపంతో వాళ్ళు పోరాడినందుకు వాళ్ళకి ఏమొచ్చింది? రక్తాలు గారేయండి. మీరు ఇందాక జ్ఞాపకం పెట్టుకోండి అన్నాను కదా, ఈ బిట్టు చెప్పడానికి అది జ్ఞాపకం పెట్టుకోమన్నాను. ఏది? మొదటి అధ్యాయంలో 37, 38 చదివించాను కదా. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, పైన చదువుకున్నారు కదా మీరు. శోధింపబడ్డారు, ఖడ్గాలతో నరకబడ్డారు. ఇవన్నీ ఎందుకు? ఈ రక్తాలను ఎందుకు కార్చారు వాళ్ళు? పాపాన్ని ఎదిరిస్తూ కార్చారు. పాపాన్ని ఎదిరించటంలో వాళ్ళకి ఎదురైన బహుమానాలు అవి, లోకం ఇచ్చిన బహుమానాలు అవి. వాళ్ళు నీతి నిమిత్తం, దేవుడి నిమిత్తం, వాక్యం నిమిత్తం నిలబడ్డందుకు లోకం ఇచ్చిన బహుమానాలు అవి. చంపడాలు, నరకడాలు, కొట్టడాలు, తిట్టడాలు, జైల్లో వేసేయడాలు, హింసలు పెట్టడాలు లోకం ఇచ్చిన బహుమానాలు అవి. ఎవరికిచ్చింది అంటే నీతిమంతులకు ఇచ్చింది, ప్రభు పక్షాన నిలబడిన వాళ్ళకి ఇచ్చింది. ఆ భక్తి మనకు వస్తే మనకి ఎన్నో శ్రమలు ఏర్పడతాయండి, మనకి ఎన్నో వేదనలు ఏర్పడతాయండి, ఎన్నో మనోవేదనలు ఏర్పడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళకు వచ్చిన శారీరక శ్రమలు, కొత్త నిబంధన కాలం, సంఘ కాలానికి వచ్చేసరికి మనుషులకు వస్తున్నవండి మానసిక శ్రమలండి. విపరీతంగా శ్రమ పెడుతుంది. ఎప్పుడైనా ఒక చిన్న లాజిక్ నేను చెప్తాను నేను మీతో. అసలు ఇంతగా శ్రమలు మనకెందుకు వస్తాయి అంటే, ఇంతగా శ్రమలు మన మీదకి ఎందుకు వస్తాయి అంటే, ఇక్కడ చేపెట్టి మీరు యేసుక్రీస్తుల వారు క్రైస్తవ్య మొత్తాన్ని, లేదా తనను నమ్ముకుంటున్న వాళ్ళందరిని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. యోహాను సువార్తకు రండి, 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. మనకే ఎందుకు వస్తాయండి? మన జీవితాలు ఎలా ఎందుకు ఉంటాయండి? మనం ప్రభువుని నమ్మాం కదా, నిజంలోనే ఉన్నాం కదా, సత్యంలోనే ఉన్నాం కదా, మనకే ఎందుకు వస్తాయంటే విషయం ఉంది ఇక్కడ ఒకటి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మనం లోకస్తులం అయితే లోకం మనల్ని ఏం చేస్తుందట? స్నేహిస్తుంది. మనకు త్రాగుడు అలవాటు ఉందనుకోండి, మనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? మియాపూర్లో ఉంటారు, కుక్కడపల్లిలో ఉంటారు, జేఎన్టీలో ఉంటారు, ప్రతి బార్ దగ్గర ఉంటారు. మనకి తాగుడు అలవాటు లేదు కనుక మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? తాగుబోతులు ఉండరు. పొరపాటున వాళ్ళ దగ్గరికి వెళ్తే వచ్చాడు రైడు అల్లుడు అంటారు వాళ్ళు. మనం తాగమన్న కోపం విపరీతంగా ఉంటుందండి. పీకల దగ్గరికి ఉంటుంది వాళ్ళకి. ఉంటుంది. నువ్వు కొద్ది రోజులకి ఏం గుడికి వెళ్ళటమో ఏటరా, నేను మానేసాను రా, నేను కూడా చిన్నగా బీరు తాగుతాను రా అను ఒకటితో. అమ్మా, ఎంత మంచి మాట చెప్పావురా, దీనికోసం కదరా మేము ఎదురు చూస్తున్నాం, పదరా నువ్వు ఈరోజు ఎంత తాగుతావో తాగరా, పెద్ద స్టార్ హోటల్లో నేనే ఇస్తాను, నా డబ్బులు ఇచ్చి నీకు పార్టీ ఇస్తాను పద అంటాడు. లోకము తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. ఒరే తాగుడు తప్పురా, ప్రభు దగ్గరికి వెళ్దాం రాను, ఈ దరిదాపులో కూడా రాకురా నువ్వు అంటాడు. మీకు అర్థమవుతుందా?
పాపం చేసే వాళ్ళతో మనం జోడి కడితే వాళ్ళ పాపాన్ని మనం ఒప్పుకుంటే వాళ్ళు మనతో స్నేహం చేస్తారు. పాపం ఇది, తప్పిది నువ్వు అన్నవా, నిన్ను చిత్రహింసల పాలు చేసేస్తారండి. లోకము తన వారిని, ఎంత బాగా రాస్తున్నాడు చూడండి 19 వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను, అయితే మీరు లోక సంబంధులు కారు. అందులోంచి వేరైపోయారు కదా, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం మనల్ని ఏం చేస్తుందట, ద్వేషిస్తుంది. వాళ్ళతో చట్టపటాలేసుకుని తిరిగితే స్నేహిస్తుంది, ప్రేమిస్తుంది. మీరు ఇదే వచనం గోడ మీద రాసుకుని పెట్టుకోవాలి మీరు అందరూ. ముఖ్యంగా మన క్రైస్ట్ చర్చ్ మియాపూర్కి వస్తున్న వాళ్ళందరూ ఈ వచనం గోడ మీద పెట్టుకోవాలా. వచ్చినోడల్లా మీకు చేసేది ఇదే, అవమానాలే చేస్తారు వాళ్ళు, మీ మీద నిందలే వేస్తారు, మిమ్మల్ని చేదరిస్తారు, మిమ్మల్ని ఏదో చేతగాని వాళ్ళ కింద చూస్తారు. లోకము తన వారిని స్నేహిస్తుంది, నా వారిని ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. ఎప్పుడు కూడా ఒకడు మనల్ని ద్వేషిస్తున్నాడంటే అప్పుడు మనకు మార్కులు ఆడిపోయినట్టే. అమ్మయ్య యేసుప్రభు ఎప్పుడు ద్వేషిస్తారని, ఒకటి ద్వేషిస్తున్నాడా, ఇలాంటి వాళ్ళు 10 మందిని సంపాదించుకోవాలా అనుకోవాలి. మనం ఏంటంటే రివర్స్లో ఆలోచిస్తాం, బాబు వీళ్ళందరూ ద్వేషిస్తున్నారంటే నాకేమైనా అవుతుందంట, వీళ్ళు ఏమన్నా నన్ను చూడరా, నన్ను ఏమైనా చేసేస్తారా వీళ్ళందరూ కలిసి, అంతే కదండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఏం రెఫరెన్స్ అండి అది? మన పక్షాన దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడాడు? ఎవడు మనల్ని ఏం చేస్తాడు? మన వెనకున్నది కొండ, సృష్టికర్త, ప్రాణాలు ఇచ్చిన క్రీస్తు, చచ్చిపోతే పదబాబు పరలోకానికి పరదేశికి తీసుకెళ్ళిపోయే ఏమంటే శక్తి కలిగిన దేవుడు మన వెనకాల ఉన్నప్పుడు, సజీవుడు మన వెనకాల ఉన్నప్పుడు, శక్తిమంతుడు మన వెనకాల ఉన్నప్పుడు ఎవడికండి లోకానికి భయపడేది? తాటకి చెప్పుడు ఆడికే దిక్కులేదు. గట్టిగా మాట్లాడితే ఆడికే చిన్న నరం కట్ట అయితే గాంధీ హాస్పిటల్లో పడతాడు, పోయి మనం సేవలు చేయాలి. ఆడి మనకు చేసేది అలాగుంచి. లోకంలో ఏ మనిషిని నమ్మినా వృధండి. నమ్మాల్సింది ఒక ఆయనే, జీవం కలిగిన వాడు, సజీవుడు, చూస్తున్నవాడు, సర్వశక్తిమంతుడు. నీకు ఏదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా పైకి లేపగలిగిన శక్తిమంతుడైన దేవుని వైపే మనం చూడాలి. మనకు అర్థం కావడానికి ఇదంతా చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాట ఇది. నా కుమారుడా, పౌలు గారు ఎంత బాగా చెప్తాడంటే, నా కుమారుడా, 5వ వచనం, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, నా కుమారుడు ప్రభు చేయి శిక్షను తృణీకరించకము. అంటే దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు నిందలు వస్తున్నా, హింసలు వస్తున్నా, బాధలు వస్తున్నా, అపవాదికి మనల్ని శోధనలకు అప్పగిస్తున్నాడు. అంటే ట్రైనింగ్లో ఉంచాడు దేవుడు మనల్ని. ఆ ట్రైనింగ్లో మనకి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా వాటిని మనం ఏం చేయకూడదు, తృణీకరించుకోము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసగకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి అని చెప్పాడు. ఒక రెఫరెన్స్ జ్ఞాపకం చేశాడు ఈయన. తాను ప్రేమించిన వాళ్ళందరినీ శిక్షిస్తాడు కదా, తాను కావాలనుకున్న వాళ్ళందరినీ దేవుడు పనిలో పెట్టి పనిలో వాడుకుంటాడు కదా. ఆ పనిలో శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా దేవుడు నిన్ను ప్రేమించి కదా పనిని నీకు అప్పగించాడు. ఏమంటే దేవుడు పని శ్రమేనండి, కానీ అందరికీ ఇస్తాడా దేవుడు పని? అందరికి ఇచ్చాడా? ఎవడో మనకిచ్చాడంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన కుమారుని గద్దించైనా సరే దేవుడు ఏం చేసుకుంటాడట? మార్చుకుంటాడు కదా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. చూసారా, ఇదే మాట అక్కడ ఉంది. మీకు అర్థమైందా? ఇప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు తిప్పాడు చెప్పండి? అది 4 రోజుల ప్రయాణమే. 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడంటే వీడు నిలబడతాడా లేదా అని వాళ్ళని ఏం చేశాడు? ఆ రోజు పరీక్షించాడు. శిక్షణ ఇచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుళ్ళు ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చాడు. అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మాట సేమ్. మీకు అర్థమైంది? అది ఆ మాట అర్థమైందా? 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొనవలెను. ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఇదే చెప్తున్నాడు అక్కడ. పాత నిబంధనలో ఇశ్రాయేలుని అలాగే చేశాడు, కొత్త నిబంధనలో క్రైస్తవులుగా దేవుడు కూడా మనకి
అదే చేయబోతున్నాడు. అక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు. వాళ్ళకి అలాగే చేశాడు కదా, ఇశ్రాయేలుకి. వాళ్ళని శిక్షణలో పెట్టాడు కదా, వాళ్ళు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కదా, అది జ్ఞాపకం చేశాడు. ఇది 5వ వచనం 6వ వచనం. ఓకేనా? ఈ 6 వచనాలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి నుంచి ఎన్ని వచనాలు అయినాయి? 6 వచనాలు అయినాయి. గంట సేపు మాట్లాడుకుంటే 6 వచనాలు వచ్చినాయి. ఇక మిగతా అంతా కింద నుంచి చాలా బాగుంటుంది. 7వ వచనం నుంచి శిక్షాఫలం పొందాలి. ట్రైనింగ్లో ఉన్నవాడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ ఎలాగైతే కొడతాడో, భూమి మీద దేవుడు పరలోకంలో తన పిల్లల్ని చేర్చుకోవడానికి భూమి మీద ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ నాకు వద్దంటే మీరు చెప్పాలి. చాలామంది పోలీస్ ఆఫీసర్లు అయిపోదామని వెళ్తారు. వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలు లేపుతారు, చల్లనీళ్ళు తానం చేయిస్తారు, డిప్ప కటింగ్ వేయిస్తారు. ఆ దెబ్బగీడు అక్కడి నుంచి జంపు క్యాంపస్ నుంచి. నాకు ట్రైనింగ్ వద్దంటే తర్వాత పోలీస్ ఆఫీసర్ అవుతాడా? అవడు. భూమి మీద దేవుడిచ్చే శిక్షణ వద్దు, ఈ బాధలు వద్దు, ఈ వేదనలు వద్దు, ఏమండి ఈ శ్రమలు నాకెందుకండి, ఈ బాధలు నాకెందుకండి అంటే, ఈ శిక్షణ నాకు వద్దన్నావు అనుకో, నువ్వు కూడా జాబ్ మిస్ అయిపోతావు. ఏం జాబు? పరలోకం, పరలోకపు రాజ్యం చూడలేవు. ఇవేవి నాకు వద్దంటే దాన్ని చూడలేవు. నాకు లోకం కావాలని సమ్మగా ఉందంటే హ్యాపీ, బీ హ్యాపీ. ఎందుకంటే బైబిల్ చివరికోసరికో మాట చెప్తాడు, నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉండనిమ్ము. తర్వాత మాట, భూమి మీద దేవుడి కొరకు బ్రతకనివాడు, దేవుడి మాటలను పట్టించుకునేవాడు, దేవుడికి భయపడనివాడు, వాడు బ్రతికేవాడు బ్రతుకుతాడు, ఆడిని అలాగే బ్రతకని అన్నాడు. అంతేనా? ఆడిని అలాగే బ్రతకని అన్నాడా? ఏట్రా ఆడి సంగతి, మరి నువ్వు వెళ్ళి ఆడికి ఏం చెప్పట్లేదు, ఆడిని చూడబెట్టి అన్నాడా? అనండి. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని, నువ్వు మాత్రం దేవుడు పని చేయన్నాడు. అంతే. ఆడు అన్యాయం చేస్తాడు, నువ్వు మాత్రం ఏం చేయాలి? దేవుడు పని చేయండి. ఏమంటే మనిషి తన కొరకు తాను బ్రతకటం అన్యాయమే కాదా? ఎవరి కోసం బ్రతకాలి? దేవుడి కోసం బ్రతకవలసిన వాడు వాడి కోసం వాడు బ్రతుకుతున్నాడు అంటే అన్యాయస్తుడిని ఇంకనూ అన్యాయస్తుడిగానే వాడు నాకు అన్యాయం చేస్తున్నాడు నాయన, వాడిని చూడొద్దు. నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు చక్కగా ప్రభు దగ్గరికి వచ్చావు కదా, నువ్వు బైబిల్ నేర్చుకున్నావు కదా, నువ్వు వాక్యం వింటున్నావు కదా, నువ్వు దేవుడిలో ఎదుగు, దేవుడి కొరకు నువ్వు ఉపయోగపడు. ఇవి మొదటి 6 వచనాలు. ప్రార్థన చేసుకుందాం.